హలో ఆల్, ఎలా ఉన్నారందరూ? వెల్కమ్ టు డైలీ డోస్ విత్ ఆంధ్ర. ఈరోజు మనం ఇండియన్ పొలిటికల్ థాట్లో చాలా ఇంపార్టెంట్ అయిన ఒక గ్రేట్ థింకర్ గురించి మాట్లాడుకుందాం. మనందరికీ తెలిసిన వ్యక్తి బిఆర్ అంబేడ్కర్. ఆయన ఒక లీడర్ మాత్రమే కాదు, ఒక విజనరీ, ఒక రీఫార్మర్ మరియు మన కాన్స్టిట్యూషన్కి మెయిన్ ఆర్కిటెక్ట్. కాస్ట్ సిస్టమ్ని ఛాలెంజ్ చేసి సోషల్ జస్టిస్ కోసం పోరాడిన ఒక పవర్ఫుల్ వాయిస్ ఆయన. లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రెటర్నిటీ అనే వాల్యూస్ని మన సొసైటీలో ఎస్టాబ్లిష్ చేయడానికి చేసిన ప్రయత్నం చాలా గొప్పది. ఎడ్యుకేట్, యాజిటేట్, ఆర్గనైజ్ అని చెప్పిన ఆయన మెసేజ్ ఇంకా ఇవాళ కూడా మన సొసైటీకి రెలవెంట్గా ఉంది. సో, ఈరోజు పాడ్కాస్ట్లో మనం ఆయన పొలిటికల్ థాట్ని సింపుల్గా, క్లియర్గా, డీప్గా అర్థం చేసుకుందాం. కాస్ట్ బై ఆయన వ్యూస్, సోషల్ డెమోక్రసీ, కాన్స్టిట్యూషనల్ మొరాలిటీ మరియు మోడర్న్ ఇండియాలో ఆయన రెలెవెన్స్ ఏంటి అని చూద్దాం. ఇంక టైం వేస్ట్ చేయకుండా మనం పాడ్కాస్ట్లోకి వెళ్ళి డీప్గా తెలుసుకుందాం. సరే, దీన్ని విడమర్చి చూద్దాం ఒకసారి. ఇలా ఊహించుకుందాం, ఎవరైనా ప్రపంచంలోనే అత్యుత్తమ యూనివర్సిటీలైన అమెరికాలోని కొలంబియా లేదా బ్రిటన్లోని లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ నుంచి అత్యున్నత డాక్టరేట్ డిగ్రీలు సాధించారనుకుందాం. అంటే విద్యాపరంగా అంతకంటే ఎత్తుంకేమీ ఉండదు కదా. అవును. ఆ తర్వాత గొప్ప ప్రొఫెసర్ అయ్యారు, ఎంతోమంది విద్యార్థులకు పాఠాలు కూడా చెప్తున్నారనుకోండి. ఓకే. కాని అదే కళాశాలలో ఆయన కూర్చునే ఆఫీస్లో తోటి ప్రొఫెసర్లు ఆయనతో కలిసి కనీసం ఒకే జగ్గులో ఉన్న మంచినీళ్లు తాగడానికి కూడా ఇష్టపడరు. వినడానికి చాలా ఆశ్చర్యంగా, ఒక రకంగా బాధగా అనిపిస్తుంది కదా. ఖచ్చితంగా. ఇదేదో కల్పిత కథ కాదు, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ ఎదుర్కొన్న పచ్చి నిజం. సో, ఈనాటి మన లోతైన విశ్లేషణ వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశమేంటంటే, ఆయన్ని కేవలం రాజ్యాంగ నిర్మాతగా ఆకాశానికెత్తేయడం కాదు. అవును, అంటే ఆయన వ్యక్తిత్వాన్ని ఒకే కోణంలో చూడకూడదు కదా. రైట్. దానికి మించి ఒక అత్యుత్తమ సామాజిక తత్వవేత్తగా, ఆ లోతైన అవగాహనున్న ఆర్థికవేత్తగా ఆయన ఆలోచనల అర్థం చేసుకోవడం, మన ముందున్న అనేక మూలాలు, చారిత్రక పత్రాలు ఆయన జీవితంలోని ఎన్నో ఆశ్చర్యకరమైన కోణాలను ఎలా ఆవిష్కరిస్తున్నాయో ఈ సమగ్ర పరిశీలనలో మనం చూడబోతున్నాం. ఇక్కడ అత్యంత ఆసక్తికరమైన విషయమేంటంటే, ఆయన ఆలోచనలు గాని విశ్లేషణలు గాని కేవలం అప్పటి కాలానికే పరిమితం కాలేదు. దశాబ్దాలు గడిచినా నేటి ఆధునిక సమాజానికి, మనం ప్రతిరోజూ చూస్తున్న సామాజిక సవాళ్లకు అవి ఎలా ఆచరణాత్మకంగా ఉన్నాయో ఈ పత్రాలను చదివితే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. నిజమే. ఇక్కడ మరో గొప్ప విషయం ఏంటంటే, ఒక వ్యక్తి తన వ్యక్తిగతమైన అత్యంత తీవ్రమైన మానసిక వేదనను ఒక దేశపు సామాజిక మార్పు కోసం ఎలా ఇంధనంగా మార్చుకున్నాడనేది, ఈ ప్రయాణం వెనుక ఉన్న సైద్ధాంతిక పునాదిని అర్థం చేసుకోవడమే ఈనాటి మన ప్రధాన లక్ష్యం. అంటే అదొక సుదీర్ఘమైన, ఎంతో క్లిష్టమైన ప్రయాణమని చెప్పాలి. అసలు ఆ ప్రయాణం ఎక్కడ మొదలైందో చూస్తే నిజంగా చాలా ఆశ్చర్యం కలుగుతుంది. అవును. మధ్యప్రదేశ్లోనే మో అనే ప్రాంతంలో పుట్టిన భీమ్రావ్ సక్పాల్ అనే ఒక బాలుడి నుంచి ఈ దేశ గతిని మార్చిన డాక్టర్ అంబేడ్కర్ వరకు సాగిన ప్రయాణంలో అడుగడుగునా ముళ్లే ఉన్నాయి కదా. కరెక్ట్. అంటే ఆయన నేపథ్యం చూస్తే, ఆయన తండ్రి మిలిటరీలో సుబేదార్. అంటే ఆర్థికంగానో లేక హోదాపరంగానో మరీ తీవ్రమైన పేదరికంలో ఉన్న కుటుంబం ఏమీ కాదు. కానీ అంటరాని కులంగా సమాజం ముద్ర వేసిన మహర్ సామాజిక వర్గంలో పుట్టటం వల్ల చిన్నప్పట్నుంచే తీవ్రమైన వివక్షను ఎదుర్కొన్నారు. రైట్. ఇక్కడొక చిన్న చారిత్రక ఆసక్తికరమైన విషయం కూడా ఉంది కదా. ఆయన అసలు ఇంటి పేరు సక్పాల్. దాన్ని ఆయన తన స్వగ్రామం అంబాడవే ఆధారంగా పాఠశాల రికార్డుల్లో అంబాడవేకర్ అని నమోదు చేశారు. అవునవును. కాని ఆ పాఠశాలలో కృష్ణ కేశవ్ అంబేడ్కర్ అనే ఒక బ్రాహ్మణ ఉపాధ్యాయుడు ఉండేవారు. ఆ ఉపాధ్యాయుడికి ఈ బాలుడు చదువు మీద, ఆ ప్రతిభ మీద ఉన్న అపారమైన అభిమానంతో తన సొంత ఇంటి పేరు అంబేడ్కర్ను అతనికిచ్చారు. అలా భీమ్రావ్ అంబాడవేకర్ కాస్త బిఆర్ అంబేడ్కర్గా మారారు. అదొక అత్యంత సానుకూలమైన మానవత్వం కనిపించే ఘట్టమని చెప్పొచ్చు. సమాజంలో ఎక్కడో ఒక చోట మంచి కూడా ఉంటుందనడానికి అదొక ఉదాహరణ. కానీ దురదృష్టవశాత్తు అదే పాఠశాలలో ఆయన అనుభవించిన చేదు నిజాలు ఆయన ఆలోచనా విధానాన్ని పూర్తిగా మార్చేశాయి. ఆయన స్వయంగా రాసుకున్న ఆత్మకథ వెయిటింగ్ ఫర్ ఎ వీసా చదివితే నిజంగా గుండె తరుక్కుపోతుంది. అవును, అందులో ప్రస్తావించిన ప్యూన్ సంఘటన కదా. ఎగ్జాక్ట్లీ. అందులో ఆయన చెప్పిన ప్యూన్ లేడు, నీళ్లు లేవు అనే సంఘటన ఒక పీడకల లాంటిది. పాఠశాలలో అందరు పిల్లలతో పాటు ఆయన కూర్చోవడానికి వీల్లేదు. ప్రతిరోజూ కూర్చోవడానికి ఇంటినుంచొక గోనసంచి తీసుకెళ్లాల్సొచ్చేది.
ఆ ఎంత దారుణం. పోనీ దాహం వేస్తే కుండలోంచి నీళ్లు తాగే హక్కుందా అంటే అదీ లేదు. స్కూల్ ప్యూన్ వచ్చి కుండలోంచి నీళ్లు పైనుంచి దోసిట్లోకి పోస్తేనే తాగాలి. ప్యూన్ రాని రోజున రోజంతా దాహంతోనే ఉండాల్సొచ్చేది. ఇదెంత అమానుషం కదా. అంటే ఒక పసివాడికి దాహం వేసినా సరే ప్యూన్ దయ తలిచి నీళ్లు పోస్తే తప్ప తాగలేని పరిస్థితి. ఇక్కడ నాకొక సందేహం వస్తోంది. చెప్పండి. మనమిందాక అనుకున్నట్లు ఆయన బరోడా మహారాజు సాయంతో స్కాలర్షిప్ పొంది అమెరికాలోని ప్రతిష్టాత్మక కొలంబియా యూనివర్సిటీలో చదివారు. అవును. ఆ తర్వాత లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ నుంచి కూడా డాక్టరేట్ పొందారు. రైట్. తిరిగి వచ్చి ముంబైలోని సిడెన్హామ్ కాలేజ్లో ప్రొఫెసర్గా చేరారు కదా. అక్కడ విద్యార్థులు ఆయన మేధస్సుకు ముగ్ధులై ఎంతో ఆరాధించారు. కాని తోటి ప్రొఫెసర్లు మాత్రం ఆయనతో కనీసం కలిసి కూర్చోడానికో మంచినీళ్ల జగ్గును పంచుకోడానికో ఇష్టపడలేదు. కరెక్ట్. ఇక్కడ అర్థం కాని విషయమేంటంటే ప్రపంచంలోనే అత్యుత్తమ పీహెచ్డీ డిగ్రీలు సాధించి మేధోపరంగా ఎంతో ఎత్తులో ఉన్న వ్యక్తిని కూడా తోటి మనుషులు కనీసం ఒక మనిషిలా గుర్తించకపోవడం లాంటిది ఇది. ఇది ఎంతటి మానసిక వేదనకు గురిచేస్తుంది. స్వదేశంలో ఇంత అవమానం ఎదురైనప్పుడు అంతర్గతంగా ఎంత మదనపడి ఉంటారు. మీరడిగిన ఈ ప్రశ్నే ఆయన తర్వాతి కాలంలో తీసుకున్న నిర్ణయాలకు అసలైన పునాది. ఎవరికైనా ఇలాంటి పరిస్థితి ఎదురైతే 2 రకాలుగా స్పందిస్తారు. ఒకటి, ఈ వ్యవస్థ ఇంతే అని రాజీపడిపోవడం, లేదా విరక్తి చెంది తిరిగి విదేశాలకు వెళ్ళిపోయి ప్రశాంతమైన జీవితం గడపడం. కాని ఆయన 3వ మార్గాన్నెంచుకున్నారు. అంటే పోరాటం చెయ్యాలని నిర్ణయించుకున్నారు. ఖచ్చితంగా. ఆ సంఘటనలు ఆయనకొక స్పష్టతనిచ్చాయి. ఎందుకంటే ఆ అవమానం కేవలం ఆయన విద్యాభ్యాసానికో లేక ప్రతిభకో జరిగిన అవమానం కాదు. ఇదొక వ్యవస్థాగత అంటే సిస్టమిక్ లోపం అని ఆయన గ్రహించారు. రైట్. ఒక వ్యక్తి ఎంత చదివినా, ఎంత ఎదిగినా ఆ వ్యక్తికున్న నైపుణ్యాన్ని బట్టి కాకుండా ఈ సమాజం కేవలం పుట్టుకతో వచ్చిన కులాన్ని బట్టే గుర్తిస్తుందని ఆయనకర్థమైంది. సమస్య వ్యక్తుల్లో లేదు, వ్యవస్థలో ఉంది అని ఆయన గుర్తించారు. ఈ అవమానాలే ఆయన్ని సమాజాన్ని సంస్కరించాలనే బలమైన ఆశయం వైపు అడుగులు వేయించాయి. మహత్ సత్యాగ్రహం ద్వారా చెరువు నీరందరికీ చెందాలని పోరాడినా, లేదా మనుస్మృతిని దహనం చేసినా అవి కేవలం ఆవేశంతో చేసిన పనులు కాదు. ఈ వ్యవస్థాగత అన్యాయంపై చేసిన ఒక సైద్ధాంతిక తిరుగుబాటు. ఇక్కడే అసలైన ఆసక్తికరమైన విషయం దాగి ఉంది. ఎందుకంటే ఈ వ్యవస్థాగత లోపాన్ని ఆయన కేవలం భావోద్వేగాలతో కాకుండా అత్యంత సైద్ధాంతికంగా, అకాడమిక్గా ఎలా ప్రశ్నించారు అనేది చాలా అద్భుతం కదా. అవును. దీనికోసం మనం 1936 నాటి ఒక సంఘటన గురించి ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. లాహోర్లోని జాత్ పాత్ థోడక్ మండల్ అనే సంస్థ కోసం ఆయన ఒక ప్రసంగం సిద్ధం చేశారు. అదే సంచలనం సృష్టించిన అనిహిలేషన్ ఆఫ్ కాస్ట్ అంటే కుల నిర్మూలన. రైట్. ఆశ్చర్యకరమైన విషయమేంటంటే ఆ ప్రసంగంలోని భావాలు మరీ తీవ్రంగా ఉన్నాయని, బ్రాహ్మణవాదాన్ని సూటిగా ప్రశ్నిస్తున్నాయని నిర్వాహకులు ఆ కార్యక్రమాన్నే రద్దు చేశారు. ఆ తర్వాత ఆయన దాన్ని ఒక పుస్తకంగా ప్రచురించారు. అవును. అందులో ఆయన వర్ణ వ్యవస్థను సమర్థించే పురుష సూక్తం అనే దైవిక సిద్ధాంతాన్ని పూర్తిగా తిరస్కరించారు కదా. దేవుడి శరీర భాగాల నుంచి వివిధ కులాలు పుట్టాయని చెప్పడాన్ని ఆయన ఏమాత్రం అంగీకరించలేదు. అసలు ఈ గ్రంథాల్లో కులాన్ని సహజమైనదిగా ఎలా చిత్రీకరించారు, దాన్ని ఆయన ఎలా కూలదోశారు? ఏంటంటే అసలు ఏ సమాజంలోనూ మనుషుల మధ్య ఇంత కఠినమైన, శాశ్వతమైన హెచ్చుతగ్గులు ఉండవని ఆయన స్పష్టం చేశారు. మనం చూస్తే ప్రపంచంలో ఎక్కడైనా వర్గాలుంటాయి కదా. అంటే ధనికులు, పేదలు అని. కరెక్ట్. కానీ ఒక వర్గం నుంచి మరో వర్గానికి మారే అవకాశం ఉంటుంది. కానీ కులం అలా కాదు. ఆయన విశ్లేషణ ప్రకారం కులమనేది సహజమైనది కాదు, అది ఒక క్లోజ్డ్ క్లాస్ అంటే మూసివేయబడిన వర్గం. క్లోజ్డ్ క్లాస్. ఎప్పుడైతే ఒక వర్గం తమ చుట్టూ తాము గిరిగీసుకుని ఇతరులను లోపలికి రానివ్వకుండా బయట ఉన్నవాణ్ణి బయటే ఉంచేసిందో అప్పుడే కులమేర్పడింది. అంటే ఒక సామాజిక వర్గం తనను తాను ఇతరుల నుంచి వేరు చేసుకోవడమే ఈ కుల వ్యవస్థకు మూలం. ఒక్క నిమిషం, ఇక్కడొక డౌట్ వస్తోంది. ఇలా ఒక వర్గం తమ చుట్టూ తాము గిరిగీసుకోవడం సరే, కాని వందలు వేల ఏళ్లుగా ఈ వ్యవస్థ చెక్కు చెదరకుండా ఎలా ఉండగలిగింది? దీన్ని కాపాడిన యంత్రాంగమేంటి? అక్కడే ఆయన చాలా లోతైన విశ్లేషణ చేశారు. దీన్ని కాపాడే అతిపెద్ద ఆయుధం ఎండోగమి అంటే సవర్ణ వివాహాలు. అంటే కేవలం తమ కులంలోనే పెళ్లిళ్లు చేసుకోవడం వల్ల అన్నమాట? అవును. కులం బయట పెళ్లిళ్లు జరగకుండా అడ్డుకోవడమే కులాన్ని ఇన్నాళ్లు బతికించిందని ఆయన విశ్లేషించారు. ఎప్పుడైతే రక్తం కలవకుండా అడ్డుకట్ట వేశారో అప్పుడే ఈ మూసివేయబడిన వర్గం స్థిరపడిపోయింది.
రైట్. ఒకవేళ కులాంతర వివాహాలు జరిగితే ఈ వ్యవస్థ ఎక్కడ కూలిపోతుందో అన్న భయంతోనే అత్యంత కఠినమైన సామాజిక నియమాలను, శిక్షలను అమలు చేశారని ఆయన ఆధారాలతో సహా చూపించారు. కులం అనేది ఇటుకలు సిమెంటుతో కట్టిన గోడ కాదు, అది మనుషుల మైండ్లో నాటుకుపోయిన ఒక భావన అని ఆయన చెప్పాడు. కులం ఎలా ఏర్పడిందో చెప్పడంతో పాటు ఈ అంటరానితనం ఎక్కడ్నుంచి వచ్చిందనే దానిపై ఆయన చెప్పిన బ్రోకెన్ మెన్ సిద్ధాంతం నాకైతే చాలా కొత్తగా అనిపించింది. అవును, అదొక గొప్ప చారిత్రక విశ్లేషణ. అసలు సమాజంలో ఒక వర్గాన్ని ముట్టుకోకూడదు అని నిర్ణయించేంతగా ఏం జరిగింటుంది? అంటరానివారు ఆకాశం నుంచి ఊడిపడలేదని, ప్రాచీన కాలంలో స్థిరనివాసం ఏర్పరచుకున్న సమాజాలతో జరిగిన యుద్ధాల్లో పరాజయం పాలై ఊరి బయట నెట్టివేయబడిన గిరిజనులే ఈ బ్రోకెన్ మెన్ అని ఆయన చెప్పారు. కరెక్ట్. ముఖ్యంగా ఈ ఆహారపు అలవాట్లు, అందులోనూ బీఫ్ తినడం అనేది ఆధిపత్య వర్గాలకు వీరికి మధ్య అగాధాన్ని ఎలా పెంచిందన్న ఆయన వాదన చాలా భిన్నంగా ఉంది. అసలు ఈ మెకానిజం ఎలా పనిచేసిందో కొంచెం వివరిస్తారా? తప్పకుండా. ప్రాచీన కాలంలో గిరిజన తెగల మధ్య తరచుగా యుద్ధాలు జరిగేవి గదా. ఒక తెగ గెలిచి ఒకచోట స్థిరపడి గ్రామాలుగా ఏర్పడింది. ఓడిపోయిన తెగలు చెల్లాదురైపోయాయి. అంటే ఓడిపోయిన వాళ్లను ఏం చేశారు? వారినే ఆయన బ్రోకన్ మెన్, అంటే విచ్ఛిన్నమైన మనుషులు అని అన్నారు. స్థిరపడిన గ్రామాలు వీరికి ఊరిలోపల చోటివ్వలేదు, ఎందుకంటే వీరొకప్పుడు శత్రువులు కాబట్టి. కాని వీరి ఊరికి కాపలా ఉండాలి, గ్రామరక్షణ బాధ్యతలు చూడాలి అని చెప్పి ఊరి పొలిమేరల్లో బయట ఉంచారు. ఇదొక సామాజిక, భౌగోళిక విభజన. ఆ తర్వాత ఒక దశలో బౌద్ధమతం ప్రాబల్యం పెరిగినప్పుడు సమానత్వం కోసం ఈ ఊరి బయట ఉన్న బ్రోకన్ మెన్లో చాలామంది దాన్ని స్వీకరించారు. అంటే కేవలం ఊరి బయట ఉండటం వల్లే అంటరానివారు కాలేదు, మతం మార్పిడి కూడా ఒక కారణమంటారా? ఖచ్చితంగా. ఎప్పుడైతే బ్రాహ్మణవాద తిరిగి పుంజుకుందో అప్పుడు ఈ ఊరి బయట ఉన్న బ్రోకెన్ మెన్ బౌద్ధాన్ని వదిలిపెట్టడానికి నిరాకరించారు. అదొక ప్రధాన కారణం. ఓకే. ఇక రెండవది, అతి ముఖ్యమైనది, ఆహారపు అలవాట్లు. ప్రాచీన కాలంలో అందరూ మాంసాహారులే. కాని బౌద్ధం అహింసను ప్రబోధించిన తర్వాత దాన్ని ఎదుర్కోడానికి బ్రాహ్మణులు గోవును పవిత్రంగా భావించడం, మాంసాహారాన్ని పూర్తిగా వదిలేయడం మొదలుపెట్టారు. కాని ఈ ఊరి బయట ఉన్న పేద వర్గాలకు వ్యవసాయానికి పనికిరాని చనిపోయిన పశువుల మాంసమే ప్రధాన ఆహారం. దాన్ని వారు వదులుకోలేకపోయారు. ఎప్పుడైతే గోవును పూజించడం మొదలైందో గోమాంసం తినేవారిని శాశ్వతంగా అపవిత్రులుగా, అంటరానివారుగా ముద్రవేశారని ఆయన సిద్ధాంతీకరించారు. సో ఇదంతా చూస్తే మనకేం అర్థమవుతోంది? కులం గురించి, అంటరానితనం వెనుక ఉన్న ఈ చారిత్రక కారణాల గురించి ఆయనకున్నంత స్పష్టత అప్పటి సమకాలికులకు లేదనిపిస్తోంది. నిజమే. ఎందుకంటే జాతీయ ఉద్యమం ఉద్ధృతంగా ఉన్న ఆ సమయంలో ముఖ్యంగా మహాత్మాగాంధీకి, అంబేడ్కర్కు మధ్య ఈ సామాజిక న్యాయం విషయంలో తీవ్రమైన సైద్ధాంతిక ఘర్షణే జరిగింది. ఇద్దరూ గొప్ప నాయకులే, ఇద్దరి లక్ష్యం సమాజ శ్రేయస్సే, కానీ మార్గాలు వేరు కదా. అవునవును. ఉదాహరణకు అంటరాని వారిని పిలవడానికి గాంధీగారు హరిజన్ అనే పదాన్ని వాడియారు. వినడానికి చాలా బాగుంది, గౌరవప్రదంగా ఉంది. కాని అంబేద్కర్ దాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ఆ పదం వాడటం వల్ల ఒక తప్పుడు స్పృహ, అంటే ఫాల్స్ కాన్షియస్నెస్ కలుగుతుందని ఆయన వాదించారు. డిప్రెస్డ్ క్లాసెస్ లేదా దళితులు అనడమే కరెక్ట్ అని ఆయన నమ్మారు. అసలు ఈ ఫాల్స్ కాన్షియస్నెస్ అంటే ఏంటి? ఇదొక చాలా లోతైన సామాజిక శాస్త్ర భావన. ఫాల్స్ కాన్షియస్నెస్ అంటే వాస్తవాన్ని మరుగునపరిచి ఒక భ్రమను కల్పించడం. భ్రమణ అంటే ఎలా? గాంధీగారు హరిజన్ అనే పిలవగానే అణగారిన వర్గాలకు ఓహో, మనం దేవుని బిడ్డలం, మనకు చాలా గౌరవం దొరుకుతుంది అనొక మానసిక సంతృప్తి కలుగుతుంది కదా. కాని వాస్తవానికి భూమి మీద వారి పరిస్థితి ఏమైనా మారిందా? లేదు. వారికి ఊరిలో ప్రవేశం దొరికిందా? బావిలో నీళ్లు దొరికాయా? లేదు. అంటే కేవలం ఒక మంచి పేరు పెట్టడం ద్వారా అసలైన వ్యవస్థాగత సమస్యను కప్పిపుచ్చినట్లవుతుందని అంబేద్కర్ భావించారు. ఈ మాయలో పడి దళితులు తమ హక్కుల కోసం పోరాడటం మానేస్తారేమో అని ఆయన భయపడ్డారు. రైట్. అంటే మనం అణిచివేయబడ్డాం అన్న నిజాన్ని ఎప్పుడూ గుర్తుచేసేలా డిప్రెస్డ్ క్లాసెస్ అనే పదాన్నే వాడాలని పట్టుబట్టారు. అవును. అంటరానితనమనేది హిందూ మతంలోకి ప్రవేశించిన ఒక నైతిక రుగ్మత అని సవర్ణ హిందువుల మనసు మారితే అది పోతుందని గాంధీగారు నమ్మారు. కాని అంబేద్కర్ దాన్ని ఒప్పుకోలేదు. ఇది మనస్సు మారితే పోయేది కాదు, ఇదొక చట్టపరమైన వ్యవస్థాగత అన్యాయమని ఆయన వాదించారు. ఇక్కడే ఇంకో ఆసక్తికరమైన అనాలజీ ఉంది కదా.
గాంధీగారు వర్ణ వ్యవస్థను శ్రమ విభజనగా అంటే డివిజన్ ఆఫ్ లేబర్గా భావించారు. సమాజం సజావుగా సాగడానికి ఎవరి పనులు వారు చేస్తేనే సమాజం నడుస్తుందని ఆయన నమ్మకం. మరి అంబేడ్కర్ దాన్ని శ్రామికుల విభజనగా ఎందుకు చెప్పారు? ఆ ప్రశ్నే అంబేడ్కర్ ఆలోచనా సారాంశాన్ని బయటపెడుతుంది. శ్రమ విభజన అనేది ప్రపంచంలో ప్రతి ఆధునిక సమాజంలోనూ ఉంటుంది. అది అవసరం కూడా. కానీ అది ఒక వ్యక్తికున్న నైపుణ్యం, ఆసక్తి ఆధారంగా జరగాలి. కాని భారతదేశంలో జరిగింది అది కాదు కదా. పుట్టుక ఆధారంగా మనుషుల్ని విభజించారు. ఒకడికి ఎంత ప్రతిభ ఉన్నా వాడు పుట్టిన కులాన్ని బట్టే వాడి వృత్తి నిర్ణయించబడుతుంది. దాన్ని ఆయన డివిజన్ ఆఫ్ లేబరర్స్ అంటే శ్రామికులను విభజించడం అన్నారు. దీనివల్ల సమాజంలో ప్రతిభ నశించిపోతుందని ఆయన వాదించారు. రైట్. ఈ ఇద్దరి మధ్య గ్రామాల పట్ల ఉన్న దృక్పథం కూడా పూర్తిగా భిన్నంగా ఉంటుంది కదా. గాంధీగారు ఎప్పుడూ గ్రామ స్వరాజ్యం దేశానికి ఆదర్శమని నమ్మారు. కాని అంబేడ్కర్ గారు ఆ గ్రామాలను కుల వివక్షకు, అజ్ఞానానికి నిలయాలు అని ఎందుకంత తీవ్రంగా విమర్శించారు? ఎందుకంటే గ్రామాల్లో సామాజిక నిర్మాణం చాలా కఠినంగా ఉంటుంది. అక్కడ ఎవరు ఏ కులం వారో, వారి ఇల్లు ఎక్కడుందో అందరికీ తెలుసు. ఎవరైనా ఆ గిరి దాటి పైకి రావాలని ప్రయత్నిస్తే ఊరూరంతా ఏకమై అణిచివేస్తుంది కదా. అవును, చావనం వరకు అణచివేత గ్రామాల స్థాయిలోనే కనపడుతుంది. కరెక్ట్. అణగారిన వర్గాలకు పల్లెటూళ్లల్లో ఎప్పటికీ స్వేచ్ఛ దొరకదని, వారెప్పుడూ ఆ ఆధిపత్య వర్గాల దయాదాక్షిణ్యాల మీదే బతకాలని ఆయనకు తెలుసు. అదే నగరాలకొస్తే అక్కడ ఫ్యాక్టరీల్లో అందరూ కలిసే పనిచేయాలి. బస్సుల్లో, రైళ్లల్లో ఎవరు ఏ కులమో పక్కవాడికి తెలియదు. ఆ అనామకత్వం దళితులకు ఒక రకమైన స్వేచ్ఛను ఇస్తుంది. ఎగ్జాక్ట్లీ. అందుకే వారు పల్లెలను వదిలి నగరాలకొస్తేనే ఈ కుల పంజరం నుంచి బయటపడతారని ఆయన నమ్మారు. ఇరువురి మార్గాలు వేరైనా దేశక్షేమమే ఇద్దరి లక్ష్యం. కాని సమాజపు అట్టడుగు స్థాయి నుంచి సమస్యను చూసిన అంబేడ్కర్ కోణం పూర్తిగా భిన్నమైనదే. మన ముందున్న మూల గ్రంథాలు ఈ నిష్పక్షపాత వాస్తవాలను మాత్రమే మనకు చెబుతున్నాయి. అదొక చాలా స్పష్టమైన వివరణ. ఒక పక్క ఈ వ్యవస్థాగత లోపాలను, అసమానతలను ఇంత తీవ్రంగా ద్వేషించిన వ్యక్తి అదే వ్యవస్థను నడిపే రాజ్యాంగాన్ని ఎలా రాయగలిగారు? స్వాతంత్ర్యం వచ్చిన కొత్తలో రాజ్యాంగ ముసాయిదా కమిటీ చైర్మన్గా ఆ బాధ్యతను ఆయన ఎలా తీసుకున్నారు? ఒక రకంగా ఇది ఆయన సామాజిక సిద్ధాంతాలకు చట్టపరమైన పరిష్కారం చూపించే అవకాశం అనుకోవచ్చు కదా. రాజ్యాంగానికి ఆయన ఒక ఆత్మనిచ్చారు. అవును. ముఖ్యంగా ప్రాథమిక హక్కులను కాపాడే ఆర్టికల్ 32 గురించి ఆయన చెబుతూ అదే రాజ్యాంగానికి హృదయం, ఆత్మ అని అంటారు కదా. ఇదంతా బాగానే ఉంది. కానీ 1949 నవంబర్ 25న ఆయన చేసిన చారిత్రాత్మక ప్రసంగం గ్రామర్ ఆఫ్ అనార్కీ గురించి మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. అవును, అదొక అద్భుతమైన ప్రసంగం. ఆ రోజుల్లోనే ఆయన రాజకీయాల్లో భక్తి లేదా వ్యక్తి ఆరాధన ఎంత ప్రమాదకరమో హెచ్చరించారు. మన దగ్గర నాయకులను దేవుళ్లుగా ఆరాధించడం చాలా సహజం కదా. రాజకీయాల్లో భక్తి నియంతృత్వానికి దారితీస్తుందని ఆయన ఎందుకంత గట్టిగా చెప్పారు? దీన్ని మనం విశాల దృక్పథంతో చూస్తే మతం వేరు, రాజకీయం వేరు అన్నది ఆయన స్పష్టమైన భావన. మతంలో భక్తి అంటే మనల్ని మనం దేవుడికి అప్పగించుకోవడం, అది పర్వాలేదు. కానీ అదే భక్తిని తీసుకొచ్చి ఒక రాజకీయ నాయకుడి మీద చూపిస్తే మన ఆలోచనా శక్తిని, ప్రశ్నించే తత్వాన్ని కోల్పోతాం. రైట్. నాయకుడు ఏది చేసినా కరెక్టే అని గుడ్డిగా నమ్ముతామన్నమాట. కరెక్ట్. ఆయన తప్పు చేసినా సమర్థిస్తాం. ఎప్పుడైతే ప్రజలు నిలదీయడం, ప్రశ్నించడం మానేస్తారో అప్పుడు నాయకుడికి జవాబుదారీతనం పోతుంది. ఆ నాయకుడు నియంతగా మారడానికి ఆ భక్తే మార్గం సుగమం చేస్తుంది. ప్రజాస్వామ్యం అనేది ఒక పద్ధతి ప్రకారం నడవాలి, అంతేగాని ఒక వ్యక్తి కనుసన్నల్లో కాదు అని ఆయన భావన. మైండ్ బ్లోయింగ్ కదా. అదే ప్రసంగంలో ఆయన చెప్పిన మరో మాట గురించి మనం చర్చించకపోతే ఈ విశ్లేషణ అసంపూర్ణమే అవుతుంది. 1950 జనవరి 26న మనమొక వైరుధ్యాల జీవితం అంటే లైఫ్ ఆఫ్ కాంట్రడిక్షన్స్ లోకి అడుగుపెడుతున్నామన్నారు. ఆ మాట వెనుకున్న అర్థమేంటి? అంటే రాజకీయంగా మనము ఒక వ్యక్తి, ఒక ఓటు, ఒకే విలువ అనే అద్భుతమైన సమానత్వాన్ని సాధించాం. ఒక అత్యంత ధనవంతుడికుండే ఓటు హక్కు, అట్టడుగున ఉన్న పేదవాడికి ఉండే ఓటు హక్కు ఒక్కటే. కాని సామాజికంగా, ఆర్థికంగా మన సమాజంలో ఇంకా తీవ్రమైన అసమానతలు అలాగే ఉండిపోయాయి కదా. అవును. ఆ వైరుధ్యాన్ని ఎంత త్వరగా తొలగిస్తే ప్రజాస్వామ్యానికి అంత మంచిది. లేకపోతే అసమానతలకు గురైన వాళ్లే
ఎంతో కష్టపడి నిర్మించిన ఈ ప్రజాస్వామ్య సౌధాన్ని కూల్చేస్తారని ఆయన ఇచ్చిన హెచ్చరిక ఎంత దార్శనికమైనది. రాజకీయ ప్రజాస్వామ్యం అనేది కేవలం ఒక చట్రం లాంటిది. ఆ చట్రం పునాదుల మీద సామాజిక ప్రజాస్వామ్యం నిర్మించకపోతే ఆ పునాదులు ఎంతో కాలం నిలబడవని ఆయన స్పష్టం చేశారు. ఫ్రెంచ్ విప్లవం నుంచి తీసుకున్న స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనేవి విడదీయలేని ఒక త్రయమని ఆయన భావన. అంటే ఈ మూడింటినీ విడదీయలేవంటారా? ఖచ్చితంగా. సమానత్వం లేని స్వేచ్ఛ కొద్దిమంది ఆధిపత్యానికి దారితీస్తోంది. అలాగే స్వేచ్ఛ లేని సమానత్వం మనుషులో ఉన్న సృజనాత్మకతను చంపేస్తోంది. ఇక సౌభ్రాతృత్వం అంటే సోదరభావం లేకపోతే ఈ రెండూ ఎన్ని చట్టాలు తెచ్చినా నిలబడవు. అందుకే రాజ్యాంగబద్ధమైన హక్కులతో పాటు ప్రజల్లో అంతర్గతమైన నైతికత ఉండాలని ఆయన కోరుకున్నారు. ఇదంతా వింటుంటే నాకొక పెద్ద ప్రశ్న తలెత్తుతోంది. ఈ సామాజిక సమానత్వం గురించి మాట్లాడుతున్నప్పుడు కేవలం రాజ్యాంగపరమైన హక్కులు సరిపోవని అనుకున్నప్పుడు ఆయన ఇతర సిద్ధాంతాలను ఎందుకు ఆచరించలేదు? ఉదాహరణకు మార్క్సిజం. మంచి ప్రశ్న. ఆ కాలంలో ప్రపంచవ్యాప్తంగా ముఖ్యంగా అణగారిన వర్గాలకు మార్క్సిజం ఒక ఆశాకిరణంగా కనిపించింది కదా. కార్ల్ మార్క్స్ చెప్పినట్లు మతం ఒక మత్తుమందు అనే వాదనను అంబేద్కర్ ఎందుకు వ్యతిరేకించారు? అలాగే వర్గ పోరాటం ద్వారా సమానత్వం సాధించవచ్చనే విధానం భారతదేశానికి ఎందుకు సరిపోదని ఆయన భావించారు? ఇది చాలా ముఖ్యమైన పాయింట్. మార్క్సిజం సమాజాన్ని పూర్తిగా ఆర్థిక కోణంలో విశ్లేషిస్తోంది. పెట్టుబడిదారులు, కార్మికులు అనే రెండు వర్గాలే ఉంటాయని చెబుతుంది. కార్మికులు ఏకమై విప్లవం ద్వారా అధికారాన్ని చేజిక్కించుకుంటే సమస్యలన్నీ తీరిపోతాయని మార్క్స్ నమ్మారు. అవును. కాని భారతదేశంలో సమస్య ఆర్థికమైనది మాత్రమే కాదు, సామాజికమైనది అని అంబేద్కర్ గుర్తించారు. మీరన్నట్లు ఒక దళితుడి దగ్గర డబ్బున్నా, 100 ఎకరాల పొలమున్నా, ఉన్నత ఉద్యోగం ఉన్నా ఈ సమాజం అతన్ని కులం కోణంలోనే చూస్తుంది కదా. ఖచ్చితంగా. అవకాశం దొరికినప్పుడు ఖచ్చితంగా అవమానిస్తుంది. అందుకే ఈ సమాజపు పునాదుల్లో ఉన్న కులమనే సిద్ధాంతాన్ని కూల్చకుండా కేవలం డబ్బులు పంచే ఆర్థిక విప్లవం తెస్తే ఎలాంటి ప్రయోజనం ఉండదనే ఆయన తేల్చి చెప్పారు. పునాది బాగుచేయకుండా భవనానికి రంగులు వేయడం లాంటిదిదే. మరి మతం విషయానికొస్తే కార్ల్ మార్క్స్ మతాన్ని పూర్తిగా తిరస్కరించారు కదా. అవును, మార్క్స్ మతాన్ని మత్తుమందు అన్నారు. కాని అంబేడ్కర్ మతమనేది మనిషి నైతిక ఎదుగుదలకు అత్యవసరమని నమ్మారు. మనిషిని అణచివేసే మతాన్ని ఆయన వ్యతిరేకించారు కాని మనుషుల మధ్య ప్రేమను, కరుణనో పెంచే నైతికతను కాదు. రైట్. అంటే మనుషుల్లో నైతిక విలువలు ఉండాలి అని. అవును. చట్టం ద్వారా ప్రతి ఒక్కరినీ నియంత్రించలేం కదా. అందుకే హిందూ మతంలోని అసమానతలను తిరస్కరించిన ఆయన తన చివరి దశలో బౌద్ధమతాన్ని ఆలింగనం చేసుకున్నారు. బౌద్ధంలో కరుణ, సమానత్వం, ప్రజ్ఞ ఉన్నాయని ఆయన విశ్వసించారు. మార్క్సిజం కోరుకునే హింసాత్మక విప్లవం కన్నా బౌద్ధం చూపే శాంతియుత నైతిక విప్లవం గొప్పదని ఆయన భావించారు. ఈ పత్రాలు చదువుతున్నప్పుడు నాకు కొన్ని తీవ్రమైన రాజకీయ విమర్శలు కూడా కనిపించాయి. వాటి గురించి కూడా మనం నిష్పక్షపాతంగా మాట్లాడుకోవాలి. ఖచ్చితంగా. ఉదాహరణకు ప్రముఖ రచయిత అరుణ్ శౌరీ లాంటివారు రాసిన పుస్తకాల్లో అంబేడ్కర్ను యాంటీ నేషనలిస్ట్ అని తీవ్రంగా విమర్శించారు. ఆయన 1929 పూర్ణ స్వరాజ్ తీర్మానాన్ని వ్యతిరేకించారని, దానికి బదులుగా బ్రిటిష్ వారి ప్రభుత్వంలో పదవులు చేపట్టారని కొన్ని వాదనలున్నాయి కదా. ఈ ఆరోపణలను మనం ఎలా అర్థం చేసుకోవాలి? చరిత్రలో ఆ విమర్శలు ఉన్నాయి. అయితే మనం ఆనాటి పరిస్థితులను 2 కోణాల నుంచి నిష్పక్షపాతంగా చూడాలి. ఒకవైపు జాతీయవాదుల కోణం, మరోవైపు అరుంధతీ రాయ్ లాంటి విశ్లేషకులు అంబేడ్కర్ తీసుకున్న నిర్ణయాలకు ఇచ్చిన కౌంటర్ వాదనలు. ఆ కౌంటర్ వాదనలేంటి? అరుంధతీ రాయ్ లాంటి వాళ్ల వాదనేంటంటే, భారతదేశంలోని అతిపెద్ద వర్గమైన బహుజనుల పక్షాన నిలబడి వారి హక్కుల కోసం తన జీవితాన్ని ధారపోసిన వ్యక్తి యాంటీ నేషనల్ ఎలా అవుతాడు అనేది. అంబేడ్కర్ దృక్కోణం చాలా స్పష్టంగా ఉంది. ఆయన దృష్టిలో అంటరానితనం లాంటి భయంకరమైన సామాజిక రుగ్మతను పరిష్కరించకుండా కేవలం బ్రిటిష్ వారి నుంచి రాజకీయ స్వాతంత్రం తెచ్చుకుంటే ప్రయోజనం ఏముంది? అప్పటికే ఆధిపత్యం చెలాయిస్తున్న వర్గాల చేతుల్లోకి అధికారం వెళుతుంది గదా అని ఆయన భయపడ్డారు. అంటే ఆయనకు స్వాతంత్ర్యం రావడం ఇష్టం లేక కాదు, ఆ స్వాతంత్ర్యం అందరికీ సమానంగా దక్కాలి అన్నది ఆయన ఉద్దేశం కదా. ఖచ్చితంగా. దేశ స్వాతంత్ర్యం కన్నా ఆ దేశంలో అట్టడుగున ఉన్న మనిషి స్వేచ్ఛకు, సమానత్వానికి ఆయన ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. బ్రిటిష్ వారు ఉన్నప్పుడే దళితులకు చట్టపరమైన హక్కులు, రిజర్వేషన్లు సాధించుకోవాలని ఆయన భావించారు. అందుకే ఆయన ఆనాటి బ్రిటిష్ ప్రభుత్వంతో కలిసి పనిచేశారు. సో ఒకసారి మనం ఇప్పటిదాకా చర్చించిన విషయాలను వెనక్కి తిరిగి చూసుకుంటే,
ఎక్కడో బడిలో ఒక చిన్న బాలుడుగా ప్యూన్ లేడు, నీళ్లు లేవు అని అవమానం ఎదుర్కొన్న దగ్గర మొదలైన ఆయన వ్యక్తిగత పోరాటం ఈ దేశ కుల వ్యవస్థ మూలాలను కదిలించే స్థాయికి ఎలా ఎదిగిందో చూశాం కదా. అవును. ఆ బ్రోకెన్ మెన్ సిద్ధాంతం ద్వారా అంటరానితనం వెనుకున్న చారిత్రక నిజాలను ఎలా బయటపెట్టారో మాట్లాడుకున్నాం. గాంధీగారితో ఆయనకున్న సైద్ధాంతిక వైరుధ్యాలు, ఫాల్స్ కాన్షియస్నెస్ వంటి విషయాలు చాలా కళ్ళు తెరిపించేదా ఉన్నాయి. రాజ్యాంగ రూపశిల్పిగా ఆయన హెచ్చరించిన గ్రామర్ ఆఫ్ ఎనార్కీ, మార్క్సిజం మీద ఆయన విమర్శలు, బౌద్ధమత స్వీకారం ఇవన్నీ చూస్తే నాకైతే ఒక విషయం స్పష్టమవుతుంది. ఏంటది? అంబేద్కర్ అంటే కేవలం ఒక వ్యక్తి కాదు, ఈ సమాజాన్ని నిరంతరం మేల్కొల్పే ఒక అద్భుతమైన చైతన్యం. రాజీ పడని నైతికతకు, సామాజిక న్యాయానికి ఆయనొక నిలువెత్తు నిదర్శనం. నిజమే. ఇదంతా విన్నాక ఇది మన ముందొక అత్యంత కీలకమైన ఆలోచింపజేసే ప్రశ్ననుంచుతోంది కదా. అవును. రాజ్యాంగం అమల్లోకొచ్చి ఇన్ని దశాబ్దాలు గడుస్తున్నా కాగితాల మీద చట్టపరమైన సమానత్వం సాధించిన అంబేడ్కర్ ఎంతో ఆశించిన రాజ్యాంగబద్ధమైన నైతికత నిజంగా మన సమాజపు మనసుల్లోకి ఎక్కిందా? అంటే కేవలం పోలీసులు శిక్షిస్తారన్న చట్టం భయంతోనే మనం సమానత్వాన్ని పాటిస్తున్నామా? లేక మన ఆలోచనా విధానంలో, తోటి మనిషిని చూసే దృష్టిలో నిజమైన మార్పొచ్చిందా? చాలా లోతైన ప్రశ్న ఇది. ఆయన నాడు భయపడినట్లుగా రాజ్యాంగం ఇచ్చే సమానత్వానికి, మన సమాజం చూపే అసమానతకు మధ్య ఆ వైరుధ్యాల జీవితంలోనే మనం ఇంకా బతుకుతున్నామా? ఇది ప్రతి ఒక్కరూ తమను తాము ప్రశ్నించుకోవాల్సిన సమయం. అక్షరాల నిజం. ఈనాటి సమగ్ర పరిశీలన మనకు నేర్పే అతిపెద్ద పాఠమిదే. స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనేవి కేవలం రాజ్యాంగ పుస్తకంలో అక్షరాలుగా మిగిలిపోకుండా దైనందిన జీవితంలో ఆచరణగా మారినప్పుడే ఆ దార్శనికుడికి నిజమైన నివాళి. ఎప్పుడైతే ఆ గమ్యాన్ని చేరుకుంటామో అప్పుడే ఆ వైరుధ్యాల జీవితం పూర్తిగా ముగుస్తుంది కదా. ఖచ్చితంగా. సమాజం గురించి తెలుసుకోవడం, మన దృక్పథాలను ఎప్పటికప్పుడు విస్తృతం చేసుకోవడం వాయిదా వేయకూడని పని. ఇలాగే నిరంతరం నేర్చుకుంటూనే ఉందాం. మరో ఆసక్తికరమైన విశ్లేషణతో మళ్లీ కలుద్దాం.